నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ 6లోని మరో పథకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మరోసారి కీలక ప్రకటన చేస్తూ తల్లులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు రైతన్నలకు సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇంతకీ ఈ నిర్ణయాలేంటి? పదండి చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పేదలకు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో ఉపాధి హామీ శ్రామికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా P4 ప్రజావేదిక సభ నిర్వహించారు. భర్త చనిపోయిన మహిళలకు గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని 71,380 మందికి ఈ నెలలో 4,000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు చంద్రబాబు. చెయ్యేరులో ఉపాధి పనులు చేసే చోట లబ్ధిదారులకు చంద్రబాబు పెన్షన్ అందజేశారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోని రాష్ట్ర ప్రజలకు అపూర్వమైన రీతిలో సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మాట మేరకు సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏటా 34,000 కోట్లను పెన్షన్ల కోసం కేటాయిస్తున్నామని, భగవంతుడి ఆశీస్సులుంటే భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. తల్లికి వందనంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పిల్లలకు స్కూల్ ప్రారంభమయ్యేలోపు తల్లికి వందనం నిధులు జమ చేస్తామన్నారు చంద్రబాబు. ఈ తల్లికి వందనం పథకాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే వారికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున వారి తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 20,000 రూపాయలు 3 విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని హామీ ఇస్తున్నాను. ఏపీలో రేషన్ మాఫియాపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పేరుతో 2,000 కోట్ల అప్పు చేసి MDU వాహనాలు తెచ్చిందన్నారు. అవి సరుకులు ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడ పోర్టుకు వెళ్లేవని విమర్శించారు. ఈ మాఫియా దుర్మార్గులు 1,000 కోట్లతో నాయకులు అధికారుల్ని కొనేవారని తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు తన దగ్గరకు వచ్చి ధైర్యం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పోటీ పడుతున్నారన్నారు చంద్రబాబు. ఇదంతా CBN మార్క్ అన్నారాయన. తమ పారిశ్రామిక విధానాల వల్లే ఇదంతా సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి? చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు. మా రాష్ట్రమే వేరు. దానికి కారణం ఇక్కడ CBN ఉన్నాడు. వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో పంటల బీమా నిధుల్ని జమ చేసింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఏపీ వాటా అయిన 50% మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి 132.58 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులను ఆదుకునేందుకు, వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకి ఏటా 20,000 అందించనున్నారు. అన్నదాత సుఖీభవపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.